ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు మీ పార్టీ ఎప్పుడు పుట్టింది, అసలు తెలంగాణ ఎట్లా వచ్చింది, తెలంగాణ వచ్చిన రోజున మీ సంఖ్య పార్లమెంట్లో మీ పార్లమెంట్ సభ్యుల సంఖ్య 2, ఆ రెండిటితో తెలంగాణ వచ్చిందా? ఎన్ని రకాల ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ మీరు కబలించేసుకొని ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంటే ఇలా 8 లక్షల కోట్లు ఎవడబ్బ సొమ్మని తీసుకొచ్చారు, ఎవరు నెత్తిరపోయా పెట్టిపోయారు. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుల్ని మోస్తూ ఉంది. మీరు చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ కడతా ఉంది, ఇన్స్టాల్మెంట్ కడతా ఉంది. ఇవన్నీ మర్చిపోయినారా? కల్లాల మీద రైతులు ఎంతమంది చనిపోయినారో మీకు గుర్తుకు లేదా? ఖమ్మం మిర్చి రైతుల యొక్క బాధ, వారు పడ్డ యాస మర్చిపోయినారా? ఇవాళ మీరు కళ్ళాలెంబడి తిరుగుకుంటూ డ్రామాలు చేస్తూ ఉన్నారు. వీరికి తోడు బీజేపీ క్విట్ క్రో ప్రోలాగా నువ్వు నాకు ఇది నేను నీకు ఇది ఇస్తా. వీళ్ళు 0 సీట్లు తెచ్చుకొని 8 సీట్లు బీజేపీకి వెళ్ళడం దోహదపడ్డారు. లేకుంటే ఈ రాష్ట్రం 2-3 సీట్ల కన్నా ఎక్కువ గెలిచే పరిస్థితే లేకుండే. ఆ 8 సీట్లు గెలవడానికి వీళ్ళు దోహదపడ్డారు. కాబట్టి సిబిఐకి మనం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర దాన్ని అడ్డు తగ్గుతూ ఉన్నారు. పిట్టల దొరలాగా ఆయన బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులు మర్చిపోయి ఆయనతో కేసీఆర్ అరెస్ట్ చేయట్లే, కుమ్మక్కైనారు. అని సిబిఐకి కేసు అప్పచెప్తూ అధికారికంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. 8 నెలలైంది. మీకు సోయలేదు. తుపాకీ మీ చేతిలో ఉంది. మీరు కాల్చ ధైర్యం లేక, కాల్చే సత్తా లేక మా మీద నెపం నొక్కుతారు. వీరు వారు ఒకటై ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మిత్రులారా, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఎప్పుడో ముగిసిన చరిత్ర. ఇవాళ నీతో సహా నువ్వు తయారు చేసిన నేరమే ముఠ కొల్లగొట్టిన దోపిడీ సొమ్ముతో కృత్రిమ పొంగును నువ్వు ఎంత రెపరెపలాడని చూసినా నీ నేరమయ్య చరిత్ర గులాబీ రంగు ఏనాడో మాసిపోయింది. గుర్తుంచుకో కేటీఆర్. తల్లి తంగేడు బతుకమ్మ సాక్షిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో నువ్వెప్పుడో మాసిపోయావు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేవారు గతమే తప్ప భవిష్యత్తు లేదు. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కానీ, మీ కుటుంబాన్ని కానీ, మీ పార్టీని కానీ ఆదరించే పరిస్థితి లేదు. కారణం మీరు 10 ఏళ్ళుగా చేసిన దోపిడీ, మీరు 10 ఏళ్ళుగా చేసినటువంటి రకరకాల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. 2.5 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇవన్నీ ఏదో మర్చిపోయినారు, మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది భ్రమ తప్ప ఇంకొకటి లేదు. పెద్దల గురించి, ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గురించి మాట్లాడే ముందు నీ స్థాయి, నీ చరిత్ర, నీ గతం గుర్తు చేసుకుంటే మంచిదనే మాట కూడా నేను కేసీఆర్ కుటుంబ సభ్యులకి మీ ద్వారా వారికి చెప్పాల్సిన చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకేమున్నాయా? ఇవాళ చాలా ఏళ్ళుగా ఇదొక సపరేట్ అంశంగా తీసుకో. చాలా ఏళ్ళుగా మా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులకి, కొన్ని ఫెడరేషన్స్ చైర్మన్స్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం జరిగింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులను వివిధ చైర్మన్లుగా నియమించినందుకు పీసీసీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా నియమించినటువంటి లిస్ట్ మీకు అందజెప్తాం. ఇప్పుడు చెప్పే దాంట్లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి
చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్, వైస్ చైర్మన్గా ఫార్మర్ సేవాదల్ అధ్యక్షుడు